పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఒకటి అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళ వాటర్ ట్యాంకర్ కింద ఇరుక్కుపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ఇద్దరు మహిళల పరిస్థితి ఎలా ఉంది? కొవ్వూరు గోపాల క్షేత్రం లోపలికి వెళ్లేందుకు దారి ఒకటే ఉంది. దానిలో భారీ వాహనాలు, వాటర్ ట్యాంకులు, అలాగే సెప్టిక్ ట్యాంకులు లేదా ఇతర వాటర్ ప్యాకెట్లు ఫుడ్ తీసుకెళ్లేటటువంటి వాహనాలన్నీ కూడా చివరికి 108 కూడా ఆ దారిలోంచి లోపలికి వెళ్ళాలి. అదే దారిలోంచి జనాలు కూడా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు రద్దీ మాత్రం చాలా భారీగా ఉంది. ఇదే సమయంలో ఒక వాటర్ ట్యాంకర్ అటుగా వచ్చి ఉండగా అది అదుపు తప్పింది. సడన్ గా అదుపు తప్పడంలో అంటే దానికి పూర్తి కండిషన్ లేదు చెప్పాలి. ఆ వాటర్ ట్యాంకర్ ఆ కింద అంటే ఒక స్లోప్ లా ఉంటుంది. వేటవాళ్ళు ఉండేటటువంటి సిమెంట్ రోడ్డు పైన వస్తున్నటువంటి ట్యాంకర్ ఫుల్ వస్తూ ఉంది. అది పండుగ అదుపు తప్పడంతో అక్కడ డ్రైవర్ కొంత అప్రమత్తతో దాన్ని పూర్తిగా బారికేడ్లు వైపు చూపించాడు. దాంతో అక్కడ బారికేడ్లు దిగినటువంటి ఒక మహిళ ఆ ట్యాంకర్ కింద చిక్కుకుపోయింది. ఇంకో మరో మహిళకు కొద్దిగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అలాగే అది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భక్తులందరూ కూడా వెంటనే ఆ కాటని వెనక్కి చాలా ప్రముఖంగా వెనక్కి తీసి ఆ మహిళను అప్పటికప్పుడు బయటకు తీయడం జరిగింది. మహిళకి అప్పటికే కాలు పూర్తిగా విరిగినట్టుగా కూడా మనకి విజయంలో కనిపిస్తుంది. ఏమాత్రం ఇక్కడ భక్తులు స్పందించడం కొద్దిగా ఆలస్యంగా ఆ పరిస్థితి అక్కడ ఎక్కడ ప్రాణాలు కోల్పోయింది. కానీ ఇప్పటికీ ఆ మహిళ పరిస్థితి మాత్రం విషయంగానే ఉంది. అయితే ఈ వాహనాలు కనుక ఈ కండిషన్ వాహనాలు ఫుల్ లోడుతోటి లోపలికి ఎలా చేయడం వల్లే ఈ ప్రమాదం చూసేస్తుంది. మరి పక్కన భక్తులందరూ కూడా ఈ రోజు భక్తుల వచ్చి చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికే సుమారుగా 3 లక్షల వరకు జనాలు గోపాల క్షేత్రానికి చేరుకున్నారంటే ఈ రోజు రద్దీ ఏ రకంగా ఉందో మనం ఆలోచించిస్తే దీంతో ఒక్కసారిగా ఈ భారీ వాహనాలు వేగంతో కూడా వెళ్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు వాటర్ స్పీడ్ వస్తారు లేకపోతే ఇతర అవసరాల కోసం వాళ్ళు కూడా వేగంతో కొంత వస్తున్నారు. దీంతో కొద్దిగా ఇంకొంచెం ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక పని చూసుకుంటే మాత్రం కనుక డ్రైవర్ ఇంకొంచెం అప్రమత్తంగా లేకుండా ట్యాంకర్ అలాగే కనుక జారుకుంటూ స్లోపై జారుకుంటూ వెళ్ళినట్లయితే ఎదురుగా భారీ జనం నడుచుకుంటూ వస్తున్నారు. మరో పక్క కింద ప్రమాణాలు చేసేందుకు 100 మంది ఆ పక్క మీద కూర్చుని ఉన్నారు. ఆ ట్యాంకర్ ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులను తీసుకుంటే ఇంకా ప్రమాదం తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. మహిళలు మాత్రం అక్కడికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ ట్యాంకర్ ని కూడా పక్కన పెట్టి పోలీసులందరూ కూడా భారీ వాళ్ళని మాత్రం లోపలికి వెళ్ళి చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఋషి రైట్ మల్లికార్జున్.